ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. మీరు త్రిమూర్తి అయి సేవ చేస్తున్నారా అని బాబా అడుగుతున్నారు. స్థాపన, పాలన, వినాశనం. స్థాపన, వినాశనం చేస్తున్నారు కదా అని బాబా అడుగుతున్నారనమాట. అంటే మన యొక్క ఆత్మిక స్వరూపం చూడగానే ఇతరులో ఉన్న వికారాలు, వ్యర్థ సంకల్పాలన్నీ కూడా వినాశనం అయిపోవాలి, ఆ విధంగా ఉండాలి అని అంటున్నారనమాట బాబా. త్రికాలదర్శి చెయ్యాలి అని చెప్తున్నారు. అయితే దీని గురించి ఇంకా మనం తెలుసుకుందామా మహావాక్యాలు. త్రిమూర్తి తండ్రి యొక్క పిల్లలు మీరందరూ కూడా త్రిమూర్తులే కదా. త్రిమూర్తి అయి 3 కర్తవ్యాలు చేస్తున్నారా? త్రిమూర్తి అయి 3 కర్తవ్యాలు చేస్తున్నారా? ఈ సమయంలో 2 కర్తవ్యాలు చేస్తున్నారా లేక 3 కర్తవ్యాలు చేస్తున్నారా? ఏ కర్తవ్యం చేస్తున్నారు? 3 కర్తవ్యాలు వెనువెంట చేస్తున్నారా? త్రిమూర్తిగా అయితే అయ్యారు కదా. ప్రతి కర్మ లేదా ఉత్పన్నమయ్యే ప్రతి సంకల్పాన్ని త్రికాలదర్శి అయి కర్మలోకి తీసుకువస్తున్నారా అని బాబా అడుగుతున్నారు. సదా 3 కర్తవ్యాలు వెనువెంట జరుగుతాయి తప్పకుండా. ఎందుకంటే మీ పాత సంస్కారాలు లేదా స్వభావాలు లేదా వ్యర్థ సంకల్పాల యొక్క వినాశనం చేయకపోతే కొత్త రచన ఏ విధంగా జరుగుతుంది? మరి కొత్త రచన ఏదైతే చేస్తారో దానిని పాలన చేయకపోతే అది ప్రత్యక్షంగా ఎలా కనిపిస్తుంది? కొత్త రచన చేస్తే దాన్ని మనం ఏం చేయాలి? పాలన చేయాలి. పాలన చేస్తే కదా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అదే బాబా అంటున్నారు. కనుక త్రిమూర్తి తండ్రి యొక్క త్రిమూర్తి పిల్లలు 3 కర్తవ్యాలు వెనువెంట చేస్తున్నారు. వికర్మలు లేదా వ్యర్థ సంకల్పాలను వినాశనం చేస్తున్నారు. ఇదైతే ఇప్పుడు మరింత వేగంగా చేయవలసి ఉంది. కేవలం మీ వ్యర్థ సంకల్పాలను వికల్పాలను వినాశనం చేసుకోవటమే కాదు. ఎందుకంటే మీరు విశ్వ కళ్యాణకారులు కదా. అందువలన విశ్వమంతటి వికర్మల భారాన్ని తేలిక చెయ్యాలి లేదా అనేక ఆత్మల వ్యర్థ సంకల్పాలను సమాప్తి చెయ్యాలి. ఇదే శక్తుల యొక్క కర్తవ్యము అని బాబా అంటున్నారు. బాబా మనకి ఎలాంటి బాధ్యత పెట్టారు? విశ్వ కళ్యాణకారులు కదా మీరు. విశ్వమంతటి వికర్మల భారాన్ని తేలిక చెయ్యాలి లేదా అనేక ఆత్మల వ్యర్థ సంకల్పాలను సమాప్తి చెయ్యాలి. ఇదే శక్తుల యొక్క కర్తవ్యము అంటున్నారు బాబా. వర్తమాన సమయంలో ఇదే వినాశన కర్తవ్యం. మరి దీంతో పాటు కొత్త శుద్ధ సంకల్పాలు స్థాపన యొక్క సమయంలో ఇదే వినాశన కర్తవ్యం. మరి దీంతో పాటు కొత్త శుద్ధ సంకల్పాలు స్థాపన యొక్క కర్తవ్యం 2 పూర్తి శక్తివంతంగా జరగాలి అని బాబా అంటున్నారు. శుద్ధ సంకల్పాల స్థాపన అంటే సంకల్పాలు పెడుతున్నాం కదా. ఇప్పుడు సంకల్పాల ఖజానా అని పెడుతున్నాం కదా. అంటే ఈ అంతిమ సమయంలో ఇప్పుడు అదే జరుగుతుందన్నమాట ప్రాక్టికల్గా. శుద్ధ సంకల్పాల స్థాపన యొక్క కర్తవ్యము 2 పూర్తి శక్తివంతంగా జరగాలి అంటున్నారు. అన్ని శుద్ధ సంకల్పాలు పెడుతున్నాం కదా. బాబా ఏదైతే మురళీలో చెప్పారో ఆ సంకల్పాలన్నీ తీసి పెట్టడం జరుగుతుందన్నమాట సంకల్పాల ఖజానా అని. ఎందుకంటే ఇది ఆ తరంగాలంతా వ్యాపించాలన్నమాట. అది చాలా వేగవంతమైన యంత్రం ఉంటే దానిలో వేసిన వస్తువు యొక్క రూపం, రంగు, గుణం, కర్తవ్యం మొదలైనవన్నీ సెకండ్లో మారిపోతాయి. యంత్రంలో పడగానే మారిపోతుంది కదా. అదేవిధంగా ఈ వినాశనం మరి స్థాపన యొక్క యంత్రం చాలా వేగవంతం కానున్నది. ఆ యంత్రంలో పడగానే వస్తువు యొక్క రంగు, రూపం ఎలా అయితే మారిపోతాయో అలాగే ఆత్మిక యంత్రమైన మీ ఎదురుగా ఎవరు వచ్చినా కానీ వస్తూనే వారి సంకల్పం, స్వరూపం, గుణం మరి కర్తవ్యం మారిపోవాలి. ఇలాంటి యంత్రం ఇప్పుడు ప్రత్యక్షంగా నడవనున్నది.
అందువల్లనే చెప్పాను వినాశనం మరియు స్థాపన 2 కర్తవ్యాలు వెనువెంట చేస్తున్నాయని. ఇప్పుడు మరింత వేగంతో నడవనున్నాయి అని బాబా అంటున్నారు. వినాశనం, స్థాపన 2 వెనువెంట చేయాలి అంటున్నారు. ఇంకా మరింత వేగంతో నడవాలి అని అంటున్నారు. అలాగే శుద్ధ సంకల్పాలు కూడా స్థాపన జరగాలి అని అంటున్నారు. బాబా చెప్పినట్టుగానే ఇప్పుడు సంకల్పాలు పెట్టడం జరుగుతుంది కదా, తీవ్రంగా సంకల్పాల భోజనం అని, సంకల్పాల ఖజానా అని పెట్టడం జరుగుతుంది కదా. అవన్నీ కూడా మనల్ని చేయమంటున్నారు బాబా. ఎందుకంటే మీరందరూ కూడా విశ్వ కళ్యాణకారులు కదా, ఆ బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి త్రిమూర్తి అయ్యి, త్రికాలదర్శి అయ్యి మీ యొక్క సేవలు చేయాలి అని బాబా పిల్లల పైన బాధ్యత పెట్టారు. అచ్చా, ఓం శాంతి.